మేడం రీసెంట్‌గా అనసూయ భరద్వాజ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది పలు ఛానల్స్‌కి. ఈ సందర్భంలో చాలా బోల్డ్ కామెంట్స్ పాస్ చేస్తూ వస్తోంది. చాలామంది మొదటి నుంచి తనని సోషల్ మీడియాలో తన డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుంచి చాలా అభ్యంతరాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అవే ఇంకొకసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. అంటే తన అభిప్రాయాల్ని గౌరవించాలి అంటారా? లేదంటే సొసైటీలో ఉంటున్నందుకు రెస్పాన్సిబిలిటీ తనకి ఉంటుంది కాబట్టి సొసైటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటారా? ఒక సర్వే జరిగింది మన భారతదేశంలో. సెక్సువల్ ఇంట్రెస్ట్‌కి సంబంధించి, డిజైర్స్ గురించి ఎవరు ఎలా కోరుకుంటున్నారు సెక్సువల్ డిజైర్స్‌ని అని ఒక సర్వే జరిగితే 20 ఏళ్ల అబ్బాయిలు 35 ఏళ్ల వయసున్న ఆడవాళ్ళని ఇష్టపడుతున్నారు అని చెప్పి ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు అతను అడిగాడు, ఆవిడ అందులో తప్పేంటి అని మాట్లాడింది. ఇలాంటివి వినగానే ఇదేంటి అదేంటి ఇలా కంగారు పడకూడదు, మనం బోల్డ్గా మాట్లాడాలి, ధైర్యంగా చెప్పగలగాలి. తప్పేంటి, వాళ్ళకి ఇష్టం ఉంటే తప్పేంటి, అది ఇది అని మాట్లాడి తప్పేంటో నేను చెప్పు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ యూట్యూబ్లో వస్తుంది. ఇప్పుడు సౌకర్యాలు బాగా ఎక్కువైపోయినాయి కదా, యూట్యూబ్ కూడా టీవీలో వచ్చేస్తుంది. మార్చేటప్పుడు వచ్చింది, వింటారు. ఒక 16 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, టీనేజ్లో ఉన్న పిల్లాడు విన్నాడు అనుకోండి, ఎంతవరకు కరెక్ట్? అసలు వాడేం ఆలోచిస్తాడు వీటి గురించి? అసలు నీ కొడుకే ఎలా ఆలోచిస్తాడు అది చెప్పు. తను ఓపెన్గా స్టేట్మెంట్ కూడా చేసింది మేడం, నా పిల్లలకి ఇష్టం ఉండదు నా డ్రెస్సింగ్ సెన్స్, అమ్మ నువ్వు ఇలా వేసుకోవద్దని చెప్తూ ఉంటారు, బట్ నా హస్బెండ్కి ఇష్టం అని కూడా రీసెంట్గా కామెంట్ చేసి. ఇదొక హిపోక్రసీ, ఇంకేం మాట్లాడతాం? హిపోక్రసీల మధ్యలో బతుకుతున్నాం అంతే.